ఇది నా వాగ్దానము. యెషయా 49:16. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉంది. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనమంట ఆయన అరచేతిలోని మనల్ని చెక్కుకొని మన యొక్క ఇళ్లను, మన యొక్క ప్రాకారములను దేవుడి ఎదుట నిలబడి ఉన్నాయంటండి. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకి కనపడుతూ, ఆయన చేతిలో మన ముఖములను కనపడుతూ, అలాగనే మన యొక్క నివాసము స్థలములు ఆయనకి సమీపముగా ఉండి ఆయన చూస్తూ ఉన్నారు అని యొక్క వాగ్దానము యొక్క అర్థము. దేవుడు మనల్ని చూచే దేవుడు, మన పరిస్థితులను చూచే దేవుడు, మనల్ని విడిచిపెట్టక ఎల్లప్పుడూ కూడా ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఆయన మనల్ని ఎంతగానో ఆదరించి ఆయన కృపతో నడిపిస్తారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది, నీతిమంతులారా యెహోవాని బట్టి సంతోషించి ఉల్లసించిడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. దేందుకని మనము ఆనందగానము చేయాలి అని అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి ఆయన కృప ఆవరించి ఉన్నదంట. ఈ దినమున దేవుడు ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే, మిమ్మల్ని నేను నా అరచేతిలోని మీ ముఖములను నేను చెక్కుకొని ఉన్నాను, మీ ప్రాకారములు నా ఎదుట నిలబడి ఉన్నవి, కాబట్టి మీరు దేనికి కూడా భయపడక, దిగులు పడక, మీరు ఎంతగానో కృంగిపోక, మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంతో, ఆనందముతో, ఆనందగానముతో దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, నమ్మిన ప్రతి వారికి ఆయన కృప ఆవరించుచున్నది. మనము నమ్మాలి, మనము ఆయన చేతిలో ఉన్నాము, ఆయన కనుదృష్టి మన యొక్క ఇళ్ల మీద, మన మీద ఉన్నది అని నమ్మినప్పుడు ఆయన యొక్క కృప మనకి ఆవరించి ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి నమ్మి ఆయన కృప పొందుకొని మన యొక్క జీవితాల అన్నిటినీ కూడా చక్కపరుచుకొని మనము ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండడానికి, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుడి దినమున బలపరుస్తూ ఉన్నారు. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఎంతగానో నడిపించే దేవుడు, మనల్ని లేవనెత్తి ఆయన కృపతోటి ఎల్లప్పుడూ కూడా నడిపించే దేవుడని మనము మరవక, మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతోని ఆయనలోని ఎప్పుడు కూడా బలముగా, స్థిరముగా ఉండి మనము నడవాలని దేవుడి దినమున ఆయన బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆదరణ, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన ధననిధి మీకు సమృద్ధిగా ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నాయన మీ పాద సన్నిధికి రావడానికి ఉదయ కాలమున నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నాయన, ఎల్లప్పుడూ కూడా నాయన మా ముఖములను మీ అరచేతిలో చిక్కుకొని నాయన మా ప్రాకారములు మీ ముందు ఎల్లప్పుడూ కూడా కనపడుతున్నాయన ప్రభా. మరి ఎందుకు మేము దిగులు పడుతున్నాం, ఎందుకు అధైర్యపడుతున్నాం, ఎందుకు అవిశ్వాసంతో ఉన్నాము? అయితే నా ప్రభా, ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో మిమ్మల్ని నమ్మి మీరు మా యొక్క జీవితాలలో మేలు చేస్తారు, మీరు అనేక విషయాలలో మాకు నడిపిస్తారని నాయన విశ్వాసముతో నాయన మేము ఎంతగానో బలపరిచి మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారి జీవితాలలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేతి పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి.
షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా నాయన మీ కృపని అనుగ్రహించండి ప్రభా. యేసయ్యా నాయన ప్రతి బిడ్డని భద్రపరచండి. నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలు నాయన త్వరగా కోలుకోవడానికి, చక్కటి ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి బిడ్డలు వెళ్ళి వస్తూ ఉండగా నాయన 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లలో ప్రయాణం చేస్తూ ఉండగా సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి నా ప్రభా. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని, నాయన మెడికల్ స్టాఫ్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. ఎవరికి కూడా ఎటువంటి ఆపద కానీ మరి కరోనా కానీ ఏది రాకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను. నా బోర్డర్స్లో శాంతి సమాధానంతో ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన ప్రతి ఒక్క నాయన సోల్జర్ని నా ప్రభు మీరే భద్రపరిచి సహాయం చేయమని కోరుకుంటున్నాను. నా దేశంలో ఆర్థిక పరిస్థితి చక్కపరచండి నా ప్రభు. ఎక్కడా కూడా ధరలు పెరగకుండా నా ప్రభు మంచిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. మంచి పంటలు పండడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి వ్యాపారస్తులే నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో కూడా మంచిగా వ్యాపారం అవ్వడానికి సహాయం చేయండి నా ప్రభు. కరోనా ప్రతి ఒక్కరి జీవితాలలో ఎంతో నాయన సాడ్ని తీసుకుని వచ్చింది నా ప్రభు. అయితే మీరు మేలు చేసే దేవుడు, ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు అని మీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.